అపవాది తంత్రముల గురించి తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు స్వరాంగ కవచము ధరించుకొనుడి. మనము అపవాదిని ఎదిరించాలంటే ముందు వాడి తంత్రం గురించి తెలియాలి. అపవాది యొక్క తంత్రం గురించి మనకు తెలియాలి. అపవాది తంత్రముల గురించి పౌలు గారు అంటాడు 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనంలో, మేము అపవాది తంత్రములను గుర్తెరగని వారము కాము అంటున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నాకు తెలుసు అపవాది క్రియలు ఎలా ఉంటాయో తెలుసు, వాడు ఎలా పనిచేస్తాడో తెలుసు, సంఘాలను ఎలా పాడు చేస్తాడో తెలుసు, సంఘంలో ఉన్న దైవ సేవకులను ఎలా పాడు చేస్తాడో తెలుసు, దేవుడు నామాన్ని అపకీర్తి పాలు ఎలా చేయాలని చూస్తాడో నాకు తెలుసు, నేను అన్ని గుర్తెరిగాను అంటున్నాడు పౌలు గారు. ఈ రోజున ఉదాహరణకి సంఘంలో అపవాది క్రియలు ఎలా పనిచేస్తాయి, వాడు ఎలా సంఘాన్ని పాడు చేయాలి, దైవ సేవకుని ఎలా పాడు చేయాలో ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకరోజు ఒక దైవ సేవకుడు చెప్పాడు, ప్రవచించాడు అన్నమాట. ఏమనంటే, నువ్వు పలానా వ్యాపారం పెట్టుకో, నీకు గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని. ఆ విశ్వాసం ఏం చేశాడంటే, విశ్వాసంతో నమ్మి తను ఒక 5 లక్షలతో ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఒక వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత తను ఏం చేశాడంటే, అప్పుడు దాకా మందిరానికి వచ్చేవాడు, అప్పుడు దాకా ఉపవాసాల్లో పాల్గొనేవాడు, అప్పుడు దాకా దేవుడు అంటేనే విశ్వాసంతో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే వ్యాపారం పెట్టుకున్నాడో ఆ వ్యాపారం యొక్క బిజీలో పడిపోయి మందిరానికి రాకపోవటం, ఇంటి దగ్గర సాయంత్రం సమయంలో ఉదయం యొక్క సమయంలో దేవుడిని ప్రార్థన చేయకపోవటం, దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోవటం రాను అలా జరుగుతూ ఉంది. చూడండి, ఆ వ్యాపారంలో చిన్న అభివృద్ధి జరుగుతున్న టైంలో సాతానుగాడు ఏం చేశాడంటే చేపెట్టాడు. ఎప్పుడైతే సాతానుగాడు చేపెట్టాడో ఆ వ్యాపారం కొద్ది ఏమైపోయిందంటే 5 లక్షల రూపాయలతో స్టార్ట్ చేసిన వ్యాపారం 10 లక్షల రూపాయలకి పతనానికి దారితీసింది. భయంకరమైన నష్టం వచ్చేసింది. అప్పుడు దాకా దైవ సేవకుడి వైపు, దేవుడి వైపు చూడని ఆ వ్యక్తి సడన్గా ఏం చేశాడంటే, చూడండి, అతను ప్రవచించాడు కదా, అతను చెప్పాడు కదా, దేవుడిని ఆశీర్వదిస్తానన్నాడు కదా, అబద్ధాలు చెప్పేశాడు, అబద్ధముగా ప్రవచించాడని చెప్పేసి దేవుడిని దూషించటం, దైవ సేవకుడిని దూషించటం ప్రారంభించాడు. చూడండి, తనలో ఎప్పుడైతే దేవుడి మీద అవిశ్వాసం అనే లక్షణాలు తనలో వచ్చేసినాయో, ఏముంది అంతా నా సొంత బలమే కదా, నా సొంత తెలివితేటలే కదా వ్యాపారంలో అన్నీ అనే ఆలోచనలో ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, తనలో ఎప్పుడైతే అవిశ్వాసాన్ని సాధారణంగా కలగజేశాడో, వెంటనే ఏం చేశాడంటే వాడు పతన వ్యవస్థకి గురైపోయాడు. వాడు అన్ని రకాలుగా వాడు అప్పుల పాలైపోయాడు. ఇప్పుడు తన యొక్క ఉద్దేశం ఏంటంటే, సంఘాన్ని పాడు చేయాలి. ఎందుకంటే ఈ దైవ సేవకుడి వల్ల నేను అప్పుల పాలైపోయాను కాబట్టి ఏం చేస్తాడంటే సంఘాన్ని పాడు చేయాలని చూస్తాడు. ఇప్పుడు వాళ్ళలో పనిచేస్తున్న లక్షణాలు ఏంటంటే, సాతానుగాడు ఏమని మనం అనుకున్నాం కదా, సాతానుగాడు సంఘాన్ని ఎలా పాడు చేయాలి, ఇప్పుడు వాడిలో దూరాడు. ఇప్పుడు వాడేం చేస్తాడంటే సంఘాన్ని ఎలాగైనా పాడు చేయాలి, పాస్టర్ గారిని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి సంఘంలో కొంతమంది బలహీనులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. వీడు చెప్పే మాటలు వాళ్ళ చెవును పడినప్పుడు వాళ్ళు కూడా సందేహంతోనే, అనుమానంతోనే, డౌట్తోనే ఉంటారు. ఎందుకని చూడండి, లూసిఫర్ గారిని దేవుడు చూడండి అక్కడ ఒక తనుదన్నాడు, పరలోకంలో ఒక తనుదంతే వాడు భూమి మీద పడ్డాడు. వాడు ఏం చేశాడు, భూమి మీదకి వచ్చేటప్పుడు మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం, వాడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాడు ఒక్కడే రాడు, వాడు తోకతో 3వ వంతు భాగాన్ని తోడుకొని వస్తాడు, వాడితో పాటు తీసుకుని వస్తాడు. అట్లాగే నీ సంఘం నుంచి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, తను వెళ్ళడు, తనతో పాటు కొంతమందిని తీసుకువెళ్ళాలని చూస్తాడు. ఎందుకని అపవాది వాడిలో పని చేస్తుందని అని గుర్తెరగడానికి మనం దీన్నే గుర్తెరగాలి, అపవాది పని చేస్తున్నాడు అని. ఎందుకంటే ఒక వ్యక్తిని వాడుకున్నాడు దేవుడు, ఒక వ్యక్తిని వాడుకుంటున్నాడు అనుకునే దేవుడు ఆ వ్యక్తిని ఎలా పాడు చేయాలనేది సాతానుగాడి యొక్క ఉద్దేశం. హల్లెలూయా.